బైకర్ 2 hours 42 minutes రన్ టైమ్తో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడే మూవీ చూసొస్తున్నాను. బోర్డర్ క్రాస్ రేసింగ్ స్పోర్ట్స్తో డెడికేటెడ్ ఫిల్మ్గా వచ్చిన ఈ బైకర్ మూవీ చూసిన తర్వాత నాకైతే తెలిసిన స్టోరీలానే అనిపించింది. కానీ ఓకేలే అనే ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్గా అనిపించింది. సినిమాలో స్పెషల్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసిన విషయం ఏంటంటే మన యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఫుల్ లెంత్ ఎమోషనల్ రోల్లో కనిపించడమే. అతని పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి చాలా అంటే చాలా హెల్ప్ చేశాయి. ఈయన లేకపోతే మూవీ కొంచెం కష్టమని చెప్పాలి. రాజశేఖర్ గారి రోల్ హీరో రోల్కి ఈక్వల్గా ఉంటుంది. అందుకనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైకర్ మూవీ నాదే అని సరదాగా అన్నారు రాజశేఖర్ గారు. ఓవరాల్గా మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ఎక్కడో చూసినట్టే అనిపించిన వన్ టైం ఈజీగానే చూసేయచ్చు ఈ మూవీని. ప్లస్ పాయింట్స్: శర్వానంద్ గారితో సమానంగా రాజశేఖర్ గారు రోల్ ఉంటుంది. అది స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ చేసింది. శర్వానంద్ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది అండ్ కాస్ట్యూమ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కొన్ని రేసింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. గిబ్రన్ గారి బీజిఎం బైక్ రేసింగ్ సీన్స్కి సూపర్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా కామ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ రైజ్ అయినా మళ్ళీ ల్యాగ్ ఉంటుంది. వన్ టైం వాచబుల్ స్పోర్ట్స్ డ్రామా. సాంగ్స్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. దీనికి నా రేటింగ్ వచ్చేసి 6.5 out of 10. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.